ఇచ్చినా సరే ఖచ్చితంగా మా పార్టీలో చేరలేదుగా, అందుకని నరకమే. ఆ పార్టీ అంటే క్రిస్టియానిటీ. అది లుచ్చా బైబిలే కాదా, లుచ్చా మతమా కాదా? చూశారు కదా ప్రియమైన ఐందవ సహోదరి సహోదరులారా, ప్రియ సత్యాన్వేషకులారా, రాధా మనోహర్ దాస్ గారు బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ మాట్లాడుతున్నారు కనుకనే మేము వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నామండి. విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. స్క్రీన్ మీద పెడుతున్నాం చూడండి. శ్రీ పద్మ మహాపురాణము సృష్టిఖండము 48వ అధ్యాయము, పేజీ నెంబర్ వచ్చేసి 512, 513. నేను కొన్ని విషయాలు చదువుతున్నాను. ఆకలి వలన బ్రాహ్మణుని మానవుడు తన శక్తానుసారము పూజించనచో అతడు నరకమునకు వెళ్ళును. క్రూరమైన మాటలతో కోపంతో బ్రాహ్మణుని తరిమివేసినచో మహారౌరవాది భయంకరమైన నరకములను పొందును. ఆ నరకము నుంచి వచ్చిన పిదప కీటకాది నీచ జనముల యందు జన్మించును. ఆ తరువాత వ్యాధిగ్రస్తుడు భేదవాడయి ఆకలిచే పీడింపబడును. అందువలన ఇంటికి వచ్చిన బ్రాహ్మణుని ఎన్నడూ అవమానించరాదు. అగ్నికి, బ్రాహ్మణులకు, దేవతలకు ఇవ్వను అని చెప్పువాడు 100 కొలది జంతు జన్మలనెత్తి తరువాత చండాలుడగును. ఏంటండి రాధా మనోహర్ దాస్ గారు, ఏం ధర్మం అండి, మామూలు ధర్మం కాదు కదా, సనాతన ధర్మం. బైబిల్ ఏం చెబుతుంది? పాపం నుండి చనిపోతే నరకానికి వెళ్తారని చెబుతా ఉంటే, మరి సనాతన ధర్మం ఏం చెబుతుందంటే బ్రాహ్మణులను పూజించకపోతే నరకానికి వెళ్తారు. మరి చూసారా, ఒక మనిషిని పూజించకపోతేనంట నరకానికి వెళ్తారంట. నీచమైనటువంటి వారుగా పుడతారన్నమాట. అలాగే నీచమైనటువంటి కీటకాలుగా పుడతారన్నమాట. ఏది? ఒక బ్రాహ్మణుని కనుక పూజించకపోతే. బైబిల్ సారాంశం ఏంటంటే మీరు పాపం చేస్తే నరకానికి వెళ్తారని తేటతెల్లగా తెలియజేస్తుంది. కానీ సనాతన హైందవ గ్రంథాలు ఏం తెలియజేస్తుందంటే మీరు బ్రాహ్మణుని పూజించకపోతే నరకానికి వెళ్తారు. అదేంటండి బ్రాహ్మణుని పూజించటం ఏంటి? బ్రాహ్మణుని పూజించకపోతే నరకానికి వెళ్తారా? కోట్ల మంది ప్రజలు బ్రాహ్మణులు పూజించట్ల, వారందరూ నరకానికి వెళ్తారా? బ్రాహ్మణులు ఎందుకు పూజించాలి? బ్రాహ్మణులు పూజించమని ఎందుకు రాసుకున్నారంటే హైందవ గ్రంథాలన్నీ రాసింది వారే. బైబిల్లో ఎక్కడైనా పాస్టర్లను పూజించకపోతే నరకానికి వెళ్తారని ఉందా? శివశక్తి కరుణాకర్ సుగుణ గారు పాస్టర్ భిక్షగాడని ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు కదా. మరి ఈ కూడా చెప్పండి, మీరు గనక సనాతన ధర్మంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న భారతీయులారా, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలారా, బ్రాహ్మణుని మీరు పూజించబోతే మీరు నరకానికి వెళ్తారని చెబితే ఏ ధర్మంలో ఉండాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎందుకంటే సనాతన హైందవ గ్రంథాలన్నీ కూడా రాసింది బ్రాహ్మణులే. అందుకనే వారి గురించి గొప్పగా రాసుకున్నారన్నమాట. బ్రాహ్మణులు పూజించకపోతే నరకం ఏంటండి? పాపంలో నుండి చనిపోతే నరకానికి వెళ్తారు. దయచేసి పాపం చేయొద్దని చెప్పే ధర్మం గొప్పదంటారా? మీరు మా బ్రాహ్మణులు పూజించకపోతే నరకానికి వెళ్తారని చెప్పే ధర్మం గొప్పదంటారనేది విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయండి. సత్యాన్ని తెలుసుకోండి, సత్య మార్గంలో నడవండి. ఈ ట్రూ గాడ్ ఛానల్లో వస్తున్నటువంటి షార్ట్ వీడియోల్ని నా యొక్క పర్మిషన్ లేకుండానే మీ యొక్క స్టేటస్లోను, మీ యొక్క ఫేస్బుక్లోను, మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లోను, అలాగే మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి. వారు కూడా సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో నడుస్తారు. గాడ్ బ్లెస్ యూ.